మనకు కీలకమైన వార్త కనిపిస్తుంది. ఇండస్ట్రియలిస్ట్, వ్యాపారవేత్త, ఎక్స్ప్రెస్ టీవీ మాజీ చైర్మన్ జయరాం హత్య కేసులో ఒక కీలకమైన వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్సీ సోదరుడికి 15 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు అన్న వార్త. ఏపీకి సంబంధించిన ఎమ్మెల్సీ చంపుతానంటూ 6 నెలలుగా బెదిరింపు, మధ్యవర్తిగా వ్యవహరించిన రాకేష్ రెడ్డి, తీగలాగుతున్న తెలంగాణ పోలీసులు అన్న వార్త. ఆ ఎమ్మెల్సీ ఆదేశాల మేరకే కేసును ఇక్కడ హైదరాబాద్లో చంపేసిన డెడ్ బాడీని తీసుకువెళ్ళి గన్నవరంలో పడేశారు అన్న వార్త. దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. ప్రధానంగా మొదలు పెడితే ఇందిరా గారు మీతో మొదలు పెడితే ఓకే, శ్రీనివాస్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. 2014లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సహాయంతో అక్కడ నేరాలు చాలా సులువుగా జరిగిపోతున్నాయండి. రాజధానికి భూములు ఇవ్వలేదని పంటలను తగలబెట్టారు. కాపులు రిజర్వేషన్ కోసం సబ్బెట్టుకుంటే రైలును తగలబెట్టారు. ఓ మహిళా తహసీల్దారు అక్రమంగా ఇసుక రవాణాని అడ్డగిస్తే ఒక ఎమ్మెల్యే ఆమెని ఇసుకలోనేసి కొట్టాడు. ఒక రవాణా శాఖ కమిషనర్గా పనిచేస్తున్న ఒక నిజాయితీపరుడైన ఐపీఎస్ ఆఫీసర్ని విజయవాడ ఎంపీ, విజయవాడలో ఒక స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ అనుచరులతో వెళ్ళి ఆయన మీద దాదాపు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. కాబట్టి అధికార పార్టీ అండతో ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఈరోజు నేరాలకు రాజధానిగా మారింది. ఇప్పుడు తెలంగాణలో కానీ బయట కానీ చాలామంది అనుకునేది ఏంటంటే, మీరు ఏ నేరమైనా చేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన రిమాండ్కి పంపించారండి. జెరూసలేం ముత్తయ్యని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారంటే ఆయన వెళ్ళి విజయవాడలో కూర్చున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా ఆయన అరెస్ట్ చేయలేకపోయింది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంత అవమానం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు ఈ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలతో సంబంధం లేని ఒక సాధారణ మహిళ అమెరికా నుంచి వచ్చి భర్తను పోగొట్టుకొని ఇక్కడ ఆమెకి తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానం లేదు, ఆంధ్ర అంటే వ్యతిరేకత ఏం లేదు. ఆమె చూసిన వాస్తవంలో నుంచి ఆమెకు అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ మొత్తం జరిగిన నేరాన్ని వక్రీకరిస్తుంది, కాబట్టి అక్కడ నాకు న్యాయం జరగదు అని తెలంగాణ పోలీసులు సహాయం కోరింది. హైదరాబాద్లో కేసు పెట్టి. కాబట్టి ఈ నేరానికి సంబంధించి ప్రభుత్వ స్థాయిలో అంటే అలా అని చెప్పేసి ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో కాదండి, అధికారంలో ఉన్న వాళ్ళ అండ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుండేది కాదు. కారణం ఏంటంటే మనం రోజు చాలా నేరాలు చూస్తున్నాం, కానీ వీళ్ళు ఎంత తేలిగ్గా ఇక్కడ చంపేసి తీసుకెళ్ళి నందిగామ దగ్గర ఐతవరంలో వదిలిపెట్టి వచ్చారంటే అక్కడ వీళ్ళకి పూర్తి భరోసా ఉండబట్టే వదిలిపెట్టి వచ్చారు. ఓకే, ఇందిరా గారు. వాస్తవానికి కేసు జరిగింది ఇక్కడ, చనిపోయింది ఇక్కడ, మర్డర్ ఇక్కడ జరిగినప్పుడు డెఫినెట్గా అది స్థానికం ఎక్కడ ఉంటే అది అక్కడే ఎంక్వైరీ అనేది జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని తీసుకెళ్ళి జస్ట్ అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుగా వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్నారు కాబట్టి దెన్ ఆ బార్డర్లో ఉన్నదని అక్కడ తీసుకెళ్ళి అది చేశారు. బట్ ఆటోమేటిక్గా కేసు టెక్నికల్గా అయితే కేసు ఇక్కడనే వస్తుంది. సో దీనికి కావాల్సిన ఏమైనా కూడా ఎంత పెద్ద వాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా కేసును చాలా పారదర్శకంగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆల్రెడీ నిన్న పోలీసు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రయత్నం చేసినట్టుగా ఉంది ఏపీ. దెన్ అగైన్ మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగా కూడా నిన్న మనం చూసాం. అంటే పీటీ వారెంట్ మీద అతను వాళ్ళని తీసుకొద్దామని చెప్పి అనుకుంటే అంటే అనవసరం అంటే చేయని వాటికి కూడా అపవాదు మోసే కన్నా ఏముంటే అది ట్రాన్స్పరెంట్గా ఇవ్వడం వల్ల ఇద్దరికి కూడా సేఫ్ సైడ్. అంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ పైన రోజు రోజుకి నమ్మకం సన్నగిలుగుతుందన్నది మాట మాత్రం వాస్తవం. ఎందుకు అని అంటే నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగే దాంట్లో 2 పోలీస్ ఆఫీసర్స్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళను సస్పెండ్ వేటుకు గురి వేసినట్టుగా చూస్తున్నాం మనం. సో నీ యొక్క జాబ్ ఏంటి, మీరు చేసే విధానం ఏంటి, ఎదుటోడు ఇచ్చేటువంటి కక్కుర్తి పడి చేస్తే ఎప్పుడో దొరుకుతారు, దొరకకుండా ఉండరు. ఎప్పుడు రంకు బొంకు ఇవి రెండు కూడా ఏ రోజుకైనా కూడా అవి బయటకు వస్తాయి. కాబట్టి నీ యొక్క విధి విధానం ఏంది, ఒక దాంట్లో అడుగు పెట్టినప్పుడు 100% దానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత, ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత ఆ అధికార పైన ఉంది. ప్రజాప్రతినిధులు కూడా సేమ్. అనవసర వాటిలో దూరి ఇలాంటి చేసి ఒక్కరు చేసిన దానికి హోల్ పార్టీకి అంతా కూడా
చెడ్డ పేరు వస్తుంది. సో దీన్ని కడుక్కోలేక మిగతా వాళ్ళంతా రోజుకు ఇంకొకటి ఒకదాని మీద ఒకటి అబద్ధాలు ఆడి మొదలు పెట్టాల్సి వస్తుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ జయరాంలో జరిగినటువంటి కేసులో శిఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనకోడలు ఆ అమ్మాయి పైన ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. బట్ ఈ రోజు వరకు ఆ అమ్మాయి పైన ఎంక్వైరీ అనేది లేదు. అసలు జస్ట్ నార్మల్ గా ఏదో చేసి వదిలేసినట్టుగానే మనకు కనబడుతుంది. అలా చేస్తారు. కానీ అది చాలా ఎందుకంటే డే 1 చనిపోయే ముందు వరకు కూడా ఆ అమ్మాయిదే లాస్ట్ కాల్, ఆ అమ్మాయి నుంచి వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి. దెన్ ఈ రాకేష్ అనేటువంటి అతని క్రైమ్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా తనంతా క్రైమ్ స్టోరీ చనిపోయి డెడ్ బాడీ అక్కడ పడుందంటే ఆమె ఆ ఫోన్ అందుకొని ఆమె ఇంటికి పోయి డాక్యుమెంట్స్ తీసుకొచ్చుకుంది. ఆమెనే చెప్పింది కానీ అయినా ఆమెకి ఏం పాత్ర లేదని పోలీసులు చెప్పారు. సొంత మామ అంటే కన్నా తండ్రి కన్నా కూడా నేను ఎక్కువగా చూసినటువంటి మామను వదిలేసి నీ డాక్యుమెంట్ల కోసం పరిగెత్తినమంటే నీలో ఉన్నటువంటి నేచర్ ఎంత అర్థమవుతుంది కదా. సునీత గారు ఇప్పుడు అదే ఇప్పుడు ఏమైతుంది, ఆ అమ్మాయిని తప్పించడం అనేది జరిగింది అనేది పద్మశ్రీ గారు ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే ఆమె పేరు మీద ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఆమె పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అనేది ఆమె అనుమానం పడుతుంది. దాని తగ్గట్టుగా ఈ పోలీసు వాళ్ళు బిహేవ్ చేసేది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకు అంటే శిఖా చౌదరి అనేది వాళ్ళ మేనకోడలుగా ఉన్నప్పుడు అతను చనిపోయినాడని ఈమెకి సమాచారం ఉన్నప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్ళిందని చెప్పి, లేదంటే వాచ్మెన్ బెదిరించి కీస్ తీసుకొని పోయి డాక్యుమెంట్స్ తీసుకొచ్చిందని, మీరు ఎందుకు వచ్చారు ఎందుకు అంటే నా ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉన్నాయి, ప్రాజెక్ట్ పేపర్లు ఉన్నాయి కాబట్టి వాటి కోసం వచ్చినా అని ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏదో టీవీ ఇంటర్వ్యూలో చూశాను నేను. ఇలా చెప్తా ఉంది. ఇంకొకటి అన్న చెప్పనంటుంది, నేను చెప్పను నా పర్సనల్ అంటుంది ఆమె. ఇంకోటి అన్న చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు అంతా ఒక మనం చెప్పడానికి బాధపడాల్సిన విషయం ఏంటంటే ఒక మాఫియాగా మారుస్తున్నారు. ఎందుకు అంటే ప్రతి నేరానికి ఒక అడ్డాలాగా మారుస్తున్నారు. ఏదో సినిమాలలో ఏదో మొత్తం ఎక్కడ నేరాలు చేసినా మలేషియాకు పోయి అక్కడే ఉంటారు నేరగాళ్ళు అన్న విధంగా చూపిస్తారు కదా. ఆ విధంగా ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్లో తేలుతున్నాయి కేసులు. మన జగన్ కేసు చూడండి, వాళ్ళకు మా కాన్ఫిడెన్స్ లేదు ఈ పోలీసు వాళ్ళ మీద అని మా తెలంగాణ పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చారు. షర్మిలా కేసు చూస్తే అదే వచ్చిండ్రు. అక్కడ ఎట్లా అంటే ప్రతి కేసులో పోలీసు వాళ్ళు ముందు ప్రభుత్వము వాళ్ళ కొంచెమైనా వాళ్ళకు ఏదో సంబంధం ఉంది అని అంటే నీరుగార్చే ప్రయత్నం, వాళ్ళే కోర్టులాగా వాళ్ళే సిబిఐ ఆఫీసర్ లాగా వాళ్ళే బిహేవ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏంటంటే మాకు సిబిఐ అక్కర్లే, మాకు ఈడీ అక్కర్లే, మాకు కోర్టులు అక్కర్లే, ఎవరు అక్కర్లే, మా ఇష్టం ఉన్నట్టుగా మేము మా రాష్ట్రాన్ని కబ్జా పెట్టుకొని జగన్ గారిని పొడుచుమనైతే మేము చెప్పామా అండి. ఫస్ట్ ఏమన్నారు జగన్ గారి విషయంలో ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. ఒక్క నిమిషం, మేము ఇప్పుడు జగన్ గారు కత్తిపోటు జరిగినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ లో జరిగినప్పుడు అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వమే చూసుకోవాలి, మాకేం సంబంధం అని స్వయంగా ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తర్వాత ఏం చేశారు? వాళ్ళ పోలీసులను పంపారు, సిట్ వేశారు, అదంతా చేశారు. ఆ తర్వాత కోర్టుకు పోయినాక ఏం చెప్తున్నారు? ఇప్పుడు కోర్టు ఏం తీర్పిచ్చింది? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి మీరు వచ్చేసి సిబిఐ వాళ్ళు చూసి ఎన్ఐఏ వాళ్ళకి ఇచ్చినాక ఇప్పుడేమంటున్నారు? మీరు అక్రమంగా నా రాష్ట్రం మీదకి వస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని మళ్ళీ మాట మారుస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ట్రాన్స్పరెన్సీ లేదా? పోలీసు వాళ్ళు ఒక్క కేసు విషయంలో కూడా ట్రాన్స్పరెంట్ గా లేరు. లక్ష సాధింపు ఏముందాడా మేడం? ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక చరిత్ర ఉంది. గతంలో సొంత మామనే వెనుపోటు పొడిచి ఆయన అధికారంలోకి వచ్చిండు. అధికారం రావడానికి ఏమైనా చేస్తాడని అంటే ఈ రోజు ఏంటంటే ఈ రోజు తెలంగాణ పోలీసుల పైన నమ్మకంతో ఈరోజు ఆ కేసుని తెలంగాణకు బదిలీ చేయాలని చెప్పేసి వాళ్ళ భార్య కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎందుకంటే నేను రాకేష్ రెడ్డిని తీసుకురావడానికి పీటీ వారెంట్ మీద పోతే వాళ్ళు అప్పచెప్తలేరు. ఇప్పుడు ఏమనంటే లోకల్ కోర్టులో మీరు అనుమతి తీసుకొని రండి, మేము అప్పచెప్తాం, లేకపోతే అప్పచెప్తాం. లోకల్ కోర్టు జడ్జి దగ్గరికి పోతే నేను ఆయన లేడు, ఆయన లీవ్ లో టెంపరరీ జడ్జిని ఆగండి అని చెప్పేసి ఈ రోజు వెనక పంపిన దాఖలు ఉన్నాయి. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కేర్ ఆఫ్ గా, ఇప్పుడు సీనన్న చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నేరాలకు కేర్ ఆఫ్ గా అవుతుంది. చిన్న యాడింగ్, ఇప్పుడు ఎన్ఐఏకి అప్పచెప్పినాక అక్కడ ఉన్న పోలీసు ఏదైతే సిట్ ఉందో సిట్ కూడా ఎన్ఐఏకి సహకరించారు. జయరామ్ దాని మన నీతులు మాట్లాడుతున్నాము. నిన్న మన దరిందన్నట్టు ఇన్సిడెంట్ ఏంటి?
మధులిక పైన జరిగినటువంటి Right. దానిపైన Okay. కనీసం గవర్నమెంట్ తరపు నుంచి ఒక్కరువన్న Right. స్పందించలేదు, కనీసం హాస్పిటల్కి వెళ్ళి Right. నేను నిన్న వెళ్ళాను, అక్కడ డాక్టర్స్ అడిగితే మా దగ్గరికి ఇప్పటివరకు ఎవరు రాలేదని చెప్పడం జరిగింది. మీరు అది అర్థం చేసుకోండి. అక్కడ జరిగినటువంటి క్రైమ్ అన్నది నిన్న పేపర్లో చూడండి మీరు, హోమ్ మినిస్టర్ గారు పోయిర్రు, వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించుకున్నారు, మాట్లాడారు. కనీసం ప్రభుత్వం నిజాలు తెలుసుకోండి మీరు. నిన్న మధులిక కుటుంబాన్ని హోమ్ మినిస్టర్ గారు ఇష్యూ డిబేట్ అవుతున్నాము. ఒక్క నిమిషం చెప్తున్నా. నేనేమంటున్నా అంటే ఆ మధులిక ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అక్కడ వెంటనే స్పందించి మా కిషన్ రెడ్డి గారు వెళ్ళారు, కానీ ఆ ఏరియా ఎమ్మెల్యే గారు కూడా కనీసం పలకరించిన సందర్భం లేదు. మన ఇష్యూ అది కాదు. ఓకే ఇందిరా గారు, అధికారంలో ఉంటే ఇక్కడైతే అధికార పార్టీ ఎమ్మెల్సీ అని చెప్పని వస్తుంది. అధికారంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే ఇంత క్రూరమైన మెంటాలిటీ ఎందుకు వస్తుంది? దాని మీద మనం అంటే ఒక జనరల్ టాపిక్గా తీసుకొని మీరు ఫైనల్గా కన్క్లూడ్ చేయండి, మనం ఇంకో సబ్జెక్ట్కి వెళ్దాం. ఒక మాట చెప్పగలుగుతాను, ఇప్పుడు అధికారంలో ఉంటే ఏదైనా చేయగలుగుతాం అనుకుని ఒకవేళ ఆలోచించినట్లయితే ఈ అధికారం పర్మనెంట్ కాదు కదా. రేపు ఈ అధికారం అయిన తర్వాత కేసు దొవ్వాలనుకుంటే దొమ్ముతారు కదా. ఇప్పుడు అదే కదా పరిస్థితి. ఇప్పుడు నరేంద్ర మోడీ చేసేది ఏంటి? కక్షపూరిత రాజకీయాలు ఎందుకంటున్నాం మనము? ఎప్పుడో జరిగినటువంటి కేసులను కూడా ఇప్పుడు ఆయన తొవ్వి తీస్తున్నా, అంటే ఎలక్షన్ మూవ్మెంట్ లో వీటిని తొవ్వి కొంచెం రాజకీయ చేయాలని ఆలోచిస్తున్నారు. సో అది కరెక్ట్ కాదంటున్నా. ప్రజాస్వామ్యంలో ఎవడు తప్పు చేసినా కూడా తప్పును తప్పుగానే చెప్పండి. ఇంకో సబ్జెక్ట్ వెళ్దాం. సునీత గారు మీరు ఫైనల్ ఈ దాని మీద మీరు జనరలైజ్ చెప్పండి. మీరు అధికారంలో ఉండి మన సబ్జెక్ట్ అక్కడికి వెళ్తున్నాం. డిబేట్ అవుతున్నాము. రైట్ ఆ సబ్జెక్ట్ చాలా టైం పడుతుంది. ఇప్పుడు అది కాదు మన డిస్కషన్ ఒక నిమిషం మన డిస్కషన్ ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన వాళ్ళు కానీ ఇంత క్రూయల్గా కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తున్న విధానం మీద మన చర్చ. దాని మీద మీరు ఫైనల్ వర్డ్ చెప్పండి. క్రూయాలిటీ అనేది రాజకీయ నాయకులు చేసినా సామాన్య ప్రజలు చేసినా చట్టాలు గట్టిగా ఉండాలి, చట్టాలు యాక్షన్ తీసుకోవాలి. మీరు రాజకీయ నాయకులు ఒక్కొక్క చట్టం, మామూలు ప్రజలకు ఒక చట్టం అనేది మన కాన్స్టిట్యూషన్ లో లేదు. చట్టాలను అడ్డం పెట్టుకొని మేము ఎమ్మెల్యేలము, ఎంపీలము, ఎమ్మెల్సీలమని ఇలాంటి తగని నేరం ఇది. ఈ కేసు విషయంలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల పైన అనుమానాలు వస్తే వాళ్ళు ఇద్దరు సస్పెండ్ చేసింది. అంటే తెలంగాణ నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి ఏసీపీని సస్పెండ్ చేశారు, సిఐని అటాచ్ చేశారు. శ్రీనివాస్ గారు మీరు కన్క్లూడ్ చేయండి ఈ సబ్జెక్ట్. ఇట్లాంటి నేరాలను అరికట్టడానికి పటిష్టమైన చట్టాలు చేయాలని చెప్తున్నారండి. చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలని అధికారంలో ఉన్నవాళ్ళు అమలు చేయట్లేదు, చుట్టాల్లో మార్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ, టీఆర్ఎస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇట్లాంటి నేరాలు జరిగినప్పుడు వాస్తవానికి ఇలాంటి ఒక సందర్భంలో అసెంబ్లీలో పరిటాల రవి హత్య మీద సిబిఐ విచారణ చేయమని ప్రతిపక్షం అడిగితే 2 నిమిషాల్లో రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు. అట్లాంటి అంటే నాయకుడు ప్రతి పార్టీల్లోనూ ఏదో రకమైన కేసుల్లో ఇరుక్కునే లేకపోతే ఆ కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న నాయకులు ఉంటారండి. కానీ పైనున్న నాయకుడు ధైర్యంగా వ్యవస్థను కాపాడటానికి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఒకళ్ళిద్దరు పార్టీలో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు, కానీ వ్యవస్థ బాగుపడుతుంది. ఓకే మనకు ఇంకొక కీలకమైన వార్త కనిపిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో ఉన్న నిమ్స్లో వైద్యుల నిర్లక్ష్యం ఈరోజు ఒక మహిళ జీవితంతో చెలగాటం ఆడిన పరిస్థితి కనిపిస్తోంది. కత్తెర పెట్టి కుట్టేశారు అన్న వార్త. శస్త్రచికిత్స అనంతరం కడుపులో కత్తెర వదిలేసిన నిమ్స్ వైద్యులు 3 నెలల తర్వాత ఎక్స్రేలో గుర్తింపు, తిరిగి ఆపరేషన్తో కత్తెర తొలగింపు, పోలీసు కేసు నమోదు. డాక్టర్లను కనిపించే దేవులుగా చూసే ఈ రోజుల్లో ఈ రకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవాలి. సునీత గారు మీరు మీతో మొదలు పెడితే ఏం చెప్తారు? ఎక్కువ టైం లేదు, మీరు బ్రీఫ్గా చెప్పండి. ఇంతకుముందు వైద్య నారాయణ హరి అనేవాళ్ళు సార్, వైద్య నారాయణ హరి అలాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఎప్పుడు ఏ చిన్న సర్జరీ చేయించుకున్నా కూడా భయంతో ఏమవుతుందో నెక్స్ట్
అనే ఒక భయం వచ్చింది. ఎందుకు అంటే వైద్యం అనేది ఇప్పుడు డబ్బులు బాగా ఖరీదైనది అయిపోయింది. ఎక్కడ పోయినా కార్పొరేట్లో లక్షలు గుంజడం. ఇంతెందుకండి 108 ద్వారా పోయినా కూడా వేలు చిన్న జ్వరానికి కూడా ఎక్స్రేలు తీస్తున్నారు, రక్త పరీక్షలు అంటున్నారు. జలుబు చేసినా కూడా వేలు బిల్లులు వేస్తున్నారు. ఉత్తర జ్వరానికి పోతే 60,000. నిన్న మా అక్కకు మేము వచ్చేసి ఓజోన్ హాస్పిటల్ తీసుకెళ్తే 60,000 బిల్లు వేసారు జ్వరానికి. అట్లా ఉంది పరిస్థితి. ఒక్క మాట చెప్పాను, ప్రభుత్వం చిత్తశుద్ధిగా విద్యా వ్యవస్థ పైన వైద్య వ్యవస్థ పైన చాలా నాణ్యతమైనటువంటిది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. బట్ అది తప్ప మిగతావన్నీ చేస్తున్నాయి ఏదైనా ఉండొచ్చు, అది మాత్రం చేస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటైతే అంతకన్నా ఇంకొక వారం రోజుల ముందు తీసుకుంటే బ్రతుకున్న వాడికే గాంధీ హాస్పిటల్లో బ్రతికిన వాడికి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసే అంటే మరి డాక్టర్లు సోయి ఉన్నదా సోయి లేదా అన్నది ఒకటైతే 1:7,000 ఒక డాక్టర్కి 7,000 మంది ఇప్పుడు తెలంగాణలో, ఒక డాక్టర్కి 10,000 మంది ప్రజలకి ఇది ఏపీలో. ఇది మన యొక్క వ్యవహారం. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డాక్టర్కి ప్రజలకి మధ్య ఉన్నటువంటి రేషియో చాలా తక్కువగా ఉన్నది. సో దాన్ని పెంచుకోవాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, డాక్టర్ని రిక్వైర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవి చేయకుండా మనం ఎన్ని చెప్పినా ఏది చేసినా కూడా వృధా ప్రాయసనే. ఉన్నటువంటి వాటికి మెయింటెనెన్స్ లేదు, దానికి నిఘా వ్యవస్థ లేదు. ఇది ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. ఇప్పుడు డాక్టర్లు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా పొరపాటు. అలాంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. దానికోసం నిమ్స్ డైరెక్టర్ గారు కూడా ఒక త్రిసభ్య కమిటీ ఒకటి వేసారు. దాంట్లో ఎవరు దోషులు తేలితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం అవసరం లేదు. ఇప్పుడు ఇందిరా గారు గుర్తు చేసిన గాంధీ హాస్పిటల్లో చనిపోక ముందే ఆయన మార్చురీకి తీసుకుపోమని చెప్పండి, మార్చురీకి తీసుకుపోతే అటువంటి వాటిలో ఏమైనా చర్యలు జరిగినాయి? 48 అవర్స్ మార్చిలో ఉన్నాడు ఆ వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఆ డాక్టర్ మీద చర్యలు లేదు, ఏం జరగలేదు, ఏం చేయలేదు. జస్ట్ మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి మేడం ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు అంత ఈజీగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం లేదన్నా. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఎన్ని ఘోరాలు జరిగినాయో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖ బాగా పనిచేస్తుంది. పరిపాలనలో ఏ స్థాయిలో అకౌంటబిలిటీ అంటే జవాబుదారితనం లేదు. ఇప్పుడు అక్కడ ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక పేషెంట్ ప్రాణం మీదకి వచ్చింది, వాళ్ళ మీద చర్యలు ఉంటే, అదే స్థాయిలో నిమ్స్ డైరెక్టర్ మీద కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటే ఇంకొక శాఖలో పనిచేస్తున్న ఇంకొక సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి కాస్త భయం ఉంటుంది. ఇక్కడ ఏ స్థాయిలో ఏం జరిగినా కూడా వాడు మన కులవాడు, వాడు మన పార్టీ వాడు, వాడికి అంటే ఈ అవినీతి కులం వల్ల ఏమవుతుందంటే ఏం జరిగినా మనుషులు చచ్చిపోతున్నా సరే ఇక్కడ పరిస్థితులు ఏమీ మారట్లేదండి. కాకపోతే ఏంటంటే ఆ రోజు చర్చ జరుగుతుంది, లేకపోతే ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్పాడు ఆ మధులిక అనే పాప మీద దాడి జరిగిన వెంటనే హోంమంత్రి వెళ్ళాడని. దాడి జరిగిన తర్వాత కాదండి, ఒక నిమిషం అమ్మ, దాడి జరిగిన తర్వాత కాదండి వెళ్ళాల్సింది, అలాంటి దాడులు జరగకుండా చూడాలి. మెసేజ్ పంపించగలిగే పరిస్థితిలో ప్రభుత్వం ఉండాలి. ఇందిరా గారు మీరు ఫైనల్ గా ఒకటే వర్డ్ లో చెప్పండి. అయితే ఒక్క నిమిషం మిగతా అంశాలతో పోలిస్తే గత 4-5 సంవత్సరాల్లో హైదరాబాద్లో శాంతి భద్రతలు మిగతా వాటితో పోలిస్తే చాలా బాగున్నాయండి. దాన్ని ఇంకా మెరుగుపరచాలి. రైట్ ఇందిరా గారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేదాన్ని మారనట్లయితే జనరల్ గా ఇప్పుడంటే ప్రైవేట్ హాస్పిటల్ కి పోవాలంటేనేమో డబ్బులు ఉండదు, ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతే నేను పోయి లోపలికి పోయి మళ్ళీ మహిళలకు కూడా సార్ ఒక 10 మంది పేషెంట్లు ఉంటే ఒక బెడ్ ఇచ్చే సందర్భం మనం చూస్తున్నాం. హాస్పిటల్ కోటి హాస్పిటల్ కానీ అక్కడ ఏది డెవలప్ అసలు ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చినాకనైతే అసలు హాస్పిటల్ మీద కంట్రోలే పోయింది అసలు. మేడం అన్నట్టు ఇందిరా గారు అన్నట్టు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అండి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ పైన విద్య పైన వైద్యం పైన కూడా ప్రత్యేకమైన ఇలాంటి సంఘటనలు జరగవద్దు, జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన. దీనికి ఒకటే పరిష్కారం అండి, ప్రజల ప్రాణాలతో ఎవరు ప్రయోగాలు చేసినా ఎవరు తప్పు చేసినా దాని మీద కఠిన చర్యలు ఉంటాయి అనే ఒక మెసేజ్ వెళ్ళకపోతే అన్ని స్థాయిల్లో ఈ నిర్లక్ష్యం
ఈ జవాబుదారితనం లేనివి కొనసాగుతుంది. రైట్. దీనివల్ల వ్యవస్థలు ప్రజలు ఇద్దరు నష్టపోతారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఏది ఏమైనా ప్రభుత్వంలో పనిచేస్తున్న సిబ్బందికి లేకపోతే అధికారులకు అకౌంటబిలిటీ అనేది క్రియేట్ చేయకపోతే ఇలాగే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అవకాశం అయితే ఉంటుంది అన్నది అందరి అభిప్రాయం. ఏది ఏమైనా ప్రభుత్వాలు మరింత సీరియస్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సునీతారెడ్డి గారు, అలకుంట హరి గారు, ఇందిరా శోభన్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు.